కడప జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. వేముల కొత్తపల్లి గ్రామంలో యువతిని కత్తితో పొడిచాడు. వీఆర్ఏగా పనిచేస్తున్న బాధితురాలి తండ్రి రెవెన్యూ సభల కోసం గొంతిపల్లికి వెళ్లాడు. తల్లి కూలి పనికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలిపై కులాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఒక్క ఉదుటున కత్తి పొడవడంతో యువతి కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రావడంతో నిందితుడు పరారయ్యాడు. హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. యువతి శరీరంపై 11 సార్లు పొడిచినట్లుగా డాక్టర్లు గుర్తించారు. పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెను పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. టి షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెను పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి. కడప జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేశాడు ఒక యువకుడు. వేముల కొత్తపల్లి గ్రామంలో యువతిని కత్తితో పొడిచాడు. పరిస్థితి విషమంగా మారడంతో బాధితురాల్ని పులివెందుల ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలిపై కులాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై 11 నుంచి 13 సార్లు పొలిచినట్లుగా డాక్టర్లు గుర్తించారు.